హాయ్ గైస్, చాలా వరకు నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ అయితే చాలా వరకు పంపారు. అండ్ ఇది ఏదా అంటే ట్రాన్స్ఫర్మేషన్ లాగా అయితే ఉంటుంది. కొత్త సాంగ్ ఇది చాలా బాగుంటుంది. వీలుంటే మీరు కూడా చేసుకోండి, చాలా ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండింగ్ వీడియో మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఎలా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. మీకు ఒక ఫోటో ప్రాజెక్ట్, వీడియో ప్రాజెక్ట్ రెండు ఇస్తాను. ఫస్ట్ అయితే మీరు ఆ 2 వీడియోస్ చూడండి. ఫోటో ప్రాజెక్ట్ చూపిస్తా, వీడియో ప్రాజెక్ట్ కూడా చూపిస్తా. ఈ రెండు అయితే చూసేయండి. చూసిన తర్వాత ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే, చూశారు కదా. ఇంకా సౌండ్తో చూస్తే చాలా బాగుంటుంది. ఈ సౌండ్తో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీలుంటే అక్కడ వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మీకు టెంప్లెట్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. ఈ ఫోటో ప్రాజెక్ట్ ఇస్తాను అండ్ వీడియో ప్రాజెక్ట్ కూడా ఇస్తాను మీకు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోండి. మ్యాక్సిమం మీరు వీడియో పెట్టడానికి ట్రై చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో లేకపోతే ఫోటో కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అది మీరు రెండు చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఫస్ట్ అయితే ఈ రెండు టెంప్లెట్ అయితే మీరు యూజ్ చేసుకోండి. టెంప్లెట్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అనేది అర్థం కాదు, కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మీకు ఫస్ట్ మీకు ఫోటో ప్రాజెక్ట్ ఎలా ఉందో ఓపెన్ చేస్తాం. మీకు ఫోటో ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ మీకు ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవడం మాత్రం ఉంటుంది. ఈ ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా మీకు స్టార్టింగ్లో ఒకటి చిన్నప్పుడు ఫోటో ఉంటుంది. ఈ చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫోటో అనేది ఇక్కడ నుంచి మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా ఒక ఫోటోని ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఫొటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. చిన్నప్పుడు ఫోటో మీ దగ్గర ఏ ఫోటో ఉన్నా కూడా పర్లేదు. అలా మీకు చిన్నప్పుడు ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత పైన మీకు కొటేషన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు. ఆ ఫ్రాంట్ కూడా నేను ఎక్కడో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకండి. ఫ్రాంట్ ప్లస్ 2 ప్రాజెక్ట్, ఈ 2 ప్రాజెక్ట్ కూడా ఎక్కడ ఉందో చెప్తాను మీకు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది కదా, ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు. ఇక్కడ ఒకవేళ కొటేషన్ చేంజ్ చేద్దామన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏముండదు. ఫ్రాంట్ అనేది ఫస్ట్ ఇన్పుట్ చేసుకోండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ ఫ్రాంట్స్ ఇన్పుట్ అయిన ఫ్రాంట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ చేసుకున్న ఫ్రాంట్స్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేశారు అనుకోండి, మీకు ఎలా చేయాలో తెలియకపోతే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫాంట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోగానే మీకు డ్రైవ్లో అయితే వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైకి ఇలా స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ కిందకు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్ ఉంటుంది. ఆ ఫ్రాంట్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్ మనకు ఆటోమేటిక్గా ఎలైట్ మోషన్ ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ చేసి ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇంత సింపుల్ ఏముండదు. ఇక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ ఇక్కడ మీకు కొటేషన్ చేంజ్ చేద్దామన్నా కూడా ఇక్కడ నుంచి మీరు కొటేషన్ అనేది చేంజ్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన కొటేషన్ అనేది చేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ప్రజెంట్ ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ప్రజెంట్ ఉన్న ఫొటోస్ అనేది ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ ఏముండదు. జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఫొటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పైన కింద అయినా కూడా చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీకు కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీకు ఫోటో ప్రాజెక్ట్ అనేది రెడీ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఆర్మా సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు వీడియో ప్రాజెక్ట్ చూద్దాం. మనం వీడియో ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నేను ఇలా వీడియో ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు నేను డైరెక్ట్ వీడియోస్ ఇవ్వలేదు, ఎందుకంటే ఫైల్ ప్రాజెక్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది ఎంబీ, అందుకనే నేను వీడియోస్ ఇవ్వలేదు. కానీ మీరు టెన్షన్ పడాల్సిన కూడా అవసరం లేదు. జస్ట్ ఏముంటుంది మీకు సింపుల్గా చెప్పేస్తాను. స్టార్టింగ్లో మీకు ఫోటో ఉంటుంది. ఇక్కడ మీకు చైల్డ్హుడ్ ఫోటో సేమ్ నేను ఇప్పుడు అలా ఎలా ఫోటో ప్రాజెక్ట్ ఎలా చెప్పానో అదే సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే ఇప్పుడు చెప్పాను కదా, ఆ ప్రాసెస్లో చెప్పుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఓన్లీ ఇక్కడ మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ మీకు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ కింద మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మళ్ళీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా మీకు ఒక చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్గా ఈ వీడియో ఉందనుకోండి. ఈ వీడియో మీరు ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు వీడియో అనేది రీప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు వీడియో రీప్లేస్ పెట్టడమే కాదు, ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీరు కరెక్ట్గా అడ్జస్ట్ అయిందా లేదా అని చూసుకోండి. అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చాలా బాగా సెట్ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే సెట్ అయింది.
ఇలా మీరు వీడియోస్ అనేది ఇక్కడైతే పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకో వీడియో ఉంటుంది. ఇక్కడ ఇంకో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మళ్ళీ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకో వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ వీడియో ఉందనుకోండి, ఈ వీడియో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ వీడియో రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మీరు మీ పర్సన్ అంటే మీరు కనబడేలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కట్ అయినా కూడా మీరు కొంచెం ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చూసుకోండి. చూసారు కదా, సింపుల్గా అయితే సెట్ అయిపోతుంది. ఇలానే మీకు ఒక 2 or 4 వీడియోస్ ఉంటుంది. ఈ వీడియోస్ అన్ని 4 క్లిప్స్ వీడియోస్ ఉంటుంది. ఈ 4 క్లిప్స్ అనేది మీరు వీడియో రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో ప్రాజెక్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇలానే మీరు వీడియో ప్లస్ ఫోటో ప్రాజెక్ట్ కూడా మీరు రీప్లేస్లో పెట్టుకోవాలి. దాని తర్వాత పైన ఏం చేస్తారంటే యారో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి మీ క్వాలిటీని బట్టి, అది మీ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి మాత్రం వెళ్ళిపోండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ అలాగే మీరు కొంచెం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని వెళ్ళిపోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.